బాబు చాయ్ తీసుకోండి. వస్తున్నాడు రా ఉద్దర బేరం. అన్నా అరే సురేష్, ఇక్కడ కొంతమందిని అడిగేసి కడిగేయాల్సింది ఉంది కానీ నువ్వు వెళ్ళి ఆ గ్లాసులు కడిగి. అన్నా ఒక టీ అన్నా. డబ్బులు ఇస్తే ఇస్తాం. కొత్తగా అడుగుతావేటన్నా? మన అకౌంట్ లో రాసుకన్నా. నేను రాసుకోవడమే తప్ప నీ దగ్గర తీసుకోవడం ఎప్పుడైనా ఉందరా? 6 నెలల్లో జాబ్ వచ్చేద్దన్నా. మొత్తం కలిపి వడ్డీతో ఇచ్చేతను. 4 ఏళ్ళ నుంచి ఇదే చెబుతున్నావు. అన్నంటే నమ్మకం అన్నా. ఈసారి అన్ని ఇచ్చేతడు జాబులు. అన్నా నమ్మకం. ఇదేనాది? ఆ నమ్మకం మీద ఆశలు పెట్టుకుంటే నీరు గారిపోవడమే. నాకు జాలేస్తుంది కానీ నీలాంటి వాళ్ళని చూస్తే 4 ఏళ్ళ నుంచి ఆయనకి జాలేయట్లేదు అనుకుంటా. సరే తీసుకో. థ్యాంక్స్ అన్నా. బాబాయ్ ఒకటి. నీది కూడా రాసుకోవాలా? రాసుకోవడం కాదు, రాసి పెట్టుకో. 6 నెలలు అవుతుందా 7 నెలలు అవుతుందా జాబు? 2 నెలలు వస్తుంది. నీది కూడా ఆ నమ్మకమేనా? నాది నమ్మకం కాదు, గ్యారంటీ. గ్యారంటీయా? నమ్మకానికి గ్యారంటీకి తేడా ఏంటి? నమ్మకం పోస్టర్ లో ఉంటుంది, గ్యారంటీ పాలనలో ఉంటుంది. ఇది బాబు గ్యారంటీ, అందుకే ఈసారి మాకు జాబ్ గ్యారంటీ. సైకిల్ వచ్చింది, బెల్లు మోగింది, సత్యం. ఇప్పుడు వచ్చింది సైకిలే, రేపు అధికారంలోకి రాబోయేది సైకిలే. సైకిలే వస్తుంది. మనందరం సంతోషంగా ఉండాలంటే సైకిలే రావాలి మరి. ఇదిగో చాయ్ తీసుకో. బాబాయ్ అక్కడ 6 ఏమో, మన బాబు గారు సూపర్ 6. సూపర్. 3000 రూపాయలు నిరుద్యోగ ప్రతిష్ట. యువతను ఆదుకునే బాధ్యత, అన్ని విధాల దారి చూపించే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా. డిఎస్సి పెడతా, గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తాం. అలా ఖాళీగా కూర్చోకపోతే వెళ్ళి ఏ ఉద్యోగమో చేయొచ్చుగా. ఏ మెకానిక్ షాప్కి వెళ్తే 200 వస్తాయిగా. అది తెలియదు మనకి. నేనెందుకు వెళ్ళాలి మెకానిక్ షాప్కి? 1,00,000 ఉద్యోగాలు, డిఎస్సి నోటిఫికేషన్లు అంటూ వెళ్ళి గుద్దారుగా. అలా గుద్దినందుకేగా 5 ఏళ్ల నుంచి ఇంట్లోనే ఉన్నావు. మీకు మంచి జరిగిందా లేదా అన్నది పెద్దయినా వచ్చావా? జరిగింది మంచి. ఇదిగో ఏంటేంటి, మంచి జరిగితేనే ఓటేయాలా? మీ బిడ్డను గెలిపించండి, మీ బిడ్డలకు భవిష్యత్తు ఇస్తాను అన్నావు. ఎన్ని కబుర్లు చెప్పావు. అరే జగనన్న మీటింగ్ వెళ్తే 500 వస్తాయంట్రా. ఇదంతా ఎవరి వల్ల? ఏంట్రా కట్టకట్టుకుని వచ్చారు? ఏం లేదు ఆంటీ. ఆ జెండా ఏంట్రా మెళ్ళో? ఆ రోడ్డు మీద పడుంటే తీసుకొచ్చినా ఆంటీ, మీకు చూపిద్దామని. పడే. ఓకే అండి, జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. 1వ తారీఖు వచ్చేసింది, ఇంకా రెంట్ కట్టలేదేంటమ్మా? రెంటా బాబాయ్ గారు? తెస్తాను. ఇంట్లోనేమో డబ్బులు లేవు, ఈయనేమో రెంట్ అడగడానికి వచ్చాడు. అయినా ఇవన్నీ కాదు, ఫ్రీగా ఇల్లు ఇస్తానంటే నమ్మి ఓటేసాను చూడు. నన్ను అనుకోవాలి. అమ్మా ఆహా, ఇక్కడున్నావా మహానుభావా? రామేశ్వరం పోయినా శనేశ్వరం పోయినట్లు ఆంధ్రప్రదేశ్ ని ఎంత దరిద్రంగా మార్చినా ప్రతి ఇంట్లోనూ నీ ఫోటో, ప్రతి పొలంలోనూ నీ ఫోటో, ప్రతి డాక్యుమెంట్ లోనూ నీ ఫోటో. నీకా ఇల్లు ఇవ్వడం రాదు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇచ్చినా అవి మాకివ్వవు. అసలు నీలాంటోణ్ణి. ఎందుకు వచ్చారు బాబాయ్? రెంట్ అడగడానికి. ఓహో, మరి మీరెందుకు వచ్చారు? ఓట్లు అడగడానికి. ఇంకా అడుగుతారా? మరి ఎంత మంచిగా మర్యాద చేసినప్పుడు ఇంకేం అడుగుతాం? తీసుకొచ్చాను బాబాయ్, తీసుకోండి. బాబు అమ్మా, మీరెవరు? చెత్త పట్టుకెళ్ళడానికి వచ్చామమ్మా. పట్టుకుపోతున్నాం. పట్టుకెళ్ళండి. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.